హే గైస్ హాయ్ అందరికి వెల్కమ్ బ్యాక్. దిస్ ఇస్ వహాచువల్ బాటగాడు. సో ఇప్పుడైతే ఈ సలీలా నేనైతే బయటికి అయితే పోతున్నాను అనమాట. అండ్ మా మహేష్ గారు వచ్చిండు అండ్ ఇద్దరం కలిసి మండికి అయితే పోతున్నాం. మరి ఏ మండికి పోతా ఏడికి పోతా అనేది మాత్రం కొంచెంసేపు అట్లా తెలుస్తుంది. బాయ్. సో గైస్ మనం మహేష్ గారిని ఇంటికి అయితే వచ్చినాం అనమాట. ది గ్రేట్ పెద్ద మనిషి ఫోన్ మాట్లాడుకుంటున్నాడు. డ్రైవింగ్ వైల్ రికార్డింగ్ మినిమం ఉంటుంది. ఎప్పుడన్నా మండీలు పెడితే కింద పెట్టుర్రి, మీద పెట్టిననుకో కింద జరుగుతుంది. మండి పెడితే కిందనే పెట్టాలి, మీద పెట్టిననుకో తిన్నది కూడా పేక్ పెట్టదు. అట్లుంటుంది. తినమ్మా 5 ఫ్లోర్లు ఎక్కిన, పక్కన లిఫ్ట్ ఉంది. ఆ దోస్తులు ఉన్నారు, ఆ లిఫ్ట్ డోర్ తెరిచి కాలు పెట్టిండు వాళ్ళ దోస్తు వస్తలేడని. 5 ఫ్లోర్లు ఎక్కి తిన్నీకి వస్తే తిరిగి తినాలన్నా వస్తారు ఉండాలన్నా, లేకపోతే తిన్నది అరగాల. రేపు ఒకటే నవ్వుతుండు. బక్క నవ్వు వస్తుంది, లాగుండలో కాయసం వస్తుంది. బక్కనే ఉన్నది. మీరే చెప్పారు కామెంట్లా, ఇద్దరిట్లో ఎవరు బక్కరు? అది ఇద్దరిలో నువ్వు బక్క ఉన్నవరా? సారీ, ఎన్నో ఫోకస్ అవుతుంది గైస్, ఎన్నో ఫోకస్ అవుతుంది. సారీ. చూద్దాం, తిన్నాక ఓవర్ లావ్ అవుతారు. చూద్దాం అవుతారు, పొట్ట ముందుకు వస్తుంది. గైస్ మండీలలో నాకు తెలిసినంత వరకు అయితే ఒక ప్లేట్ ఉంటుంది, దాన్ని ఇద్దరు తింటారు. ఒక పీస్ వస్తుంది, 2 పీస్ వస్తుంది, 3 పీసులు 4 పీసులు దాకా వస్తాయి. కానీ ఈడ మండీలు చూడు 2 ఉన్నాయి. నాటుకోడి మండి, రోస్టెడ్ మండి, జ్యూసీ మండి, ఫ్రై మండి, జ్యూసీ మండి, రోస్టెడ్ మండి, అల్ఫాహం మండి, అల్ఫాహం మండి, ఏమో మటన్ ఫ్రై మండి, మటన్ జ్యూసీ మండి, అల్ఫాహం మండి, ఫిష్ మండి, ప్రాన్స్ మండి, రూరల్ స్పెషల్ మండి. దీని ఒక చికెన్ వస్తుంది, ఒక నాటుకోడి వస్తుంది, ఒక మటన్ వస్తుంది, ఒక ఫిష్ వస్తుంది. మొత్తం 1600. ఈ దోశలు వస్తే బరాబర్ సరిపోతుంది. ఇవన్నీ మిక్సింగ్ మధ్య కావాలంటే వేసుకోవచ్చు. అంటే ఇవి యాడ్ ఆన్స్ ఇవి. మనం స్టార్ట్ చేసుకుంటే యాడ్ ఆన్ ఛానల్స్ చూసావా, అంటే యాడ్ ఆన్స్ ఇవన్నీ యాడే మొద్దు యాడంటారా? లేదు అంటే అర్థమైతే చెప్తున్నా. పన్నీర్ మండి మండి అంటే నాకు తెలిసింది అయితే ఒకటిరా, ఒక ప్లేట్ ఉంటుంది, దానిలో ఇట్లా ఒక ప్లేట్ ఉంటుంది, దాన్ని ఇట్లా గోడ కట్టుకోవాలి, ఇటు భాగం నీది ఇటు భాగం నాది అని చెప్పి తింటారు. అది మండి. కానీ ఇన్ని మండీలు ఉంటాయా? ఇన్ని మండీలు ఉంటాయా నాకు తెలియదయ్యా. గైస్ నేను ఈ వీడియో పెట్టే లోపల హ్యాకర్ వేసుకోవాలి. ఈ వీడియో చూసే లోపల ఫ్లిప్కార్ట్లో ప్రీమియం వస్తుంది. ఏమంటారు దాన్ని? ఫ్లిప్కార్ట్ బిలియన్ డీల్స్. బిగ్ బిలియన్ కాదు ఇది, రిపబ్లిక్ డే. రిపబ్లిక్ డే చేయాలంట. 26 దాకా ఉంటుంది, ఇంకా గంట సేపు అయితే వస్తుంది. అంటే మాకు టైం ఇప్పుడు 10:30 అవుతుంది. చూద్దాం ఏవేవి తక్కువ రేటుకి వస్తాయో. నేను ఏమైనా తక్కువ రేటుకి వస్తే కింద లింకులు పెడతా. ఒత్తుకోరు, ఎంత వస్తుందో అంత ఒత్తుకోరు సరేనా. మావాడు ఇప్పుడే పెద్ద తప్పు చెప్పిండు, ఓన్లీ లింకులే అవుతుంది. జెన్యున్గా మాట్లాడితే ఇట్లా నవ్వుతుండబ్బా, ఏం చేస్తారు చెప్పు. నేను చాలా జెన్యున్ మాటలు మాట్లాడుతున్నాను. జెన్యున్ అంటే హరీష్ గారు అంటే జెన్యున్ గాడు అంత ఉంటుంది. అవునా? మొత్తం నవ్వుతూనే ఉండు ఏమైనా మాట్లాడితే. గైస్ ఇదేంటో తెలుసా? చికెన్. నేను చిన్నప్పుడు చూస్తే ఇది మటన్ది కలబొక్కల చోరు అంటారు, చూసినావా? అది అనుకుంటుంటే పాయ. కానీ తర్వాత తెలిసింది దీనిలో అల్లిమిల్లిగడ్డ, గసాగసాలు ఇంకేవేవో ఉంటాయి తప్పించి ఎక్కువ పెద్ద ఎక్స్పెక్ట్ చేయొద్దు. గైస్ సూపు వస్తుంది కాబట్టి కాలుతుంది. పోరాడు ఉదుకుండు తింటుండు. సరే తాగుతుండు ఇట్లా. ఇంకొకటి ఏంటంటే ఇట్లా తాగనీకే ఒక మంచి లేదా అంటే ఇప్పుడు కాలొద్దు అనుకుంటే ఎట్లా తాగాలి తెలుసా? అట్లా సౌండ్ రావాలి, బాగుంటుంది, సూపర్ ఉంటుంది. A few inches later. ఏమైందిరా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. గైస్ ఇందాక చెప్పింది క్యాన్సిల్, అట్లా తాగొద్దు. గైస్ ఇప్పటిదాకా ఎన్ని మండీలు తిరిగినా ఎన్నెన్నో తిన్నా, కానీ
ఇట్లాంటి చూడలే, నిజంగా చూడలే. క్యా పగబట్టిందిరా భయతో ఇచ్చే నేను పెడిగదేమని అడగలే కదరా, ఇంత పెడిగే తెచ్చిండు తినేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని తినాలి, అడ్డమైన శకలు పడతాయి. ఇట్లనే ఉంటుంది, చూసుకోవాలా పెద్దలన్న మాటలు. అంటే సార్ అది ఏదో అర్థం అట్లా అయిపోయింది అంతే. తిన్నాడు, మళ్ళా సూప్ పట్టిండు, కాలు మీద పోసుకుండు, మళ్ళా తింటాడు, తాగుతుండు. దీని తర్వాత ఒక చిన్న బిట్ వస్తుంది, అది ద ఫేవరెట్ ఆఫ్ ది బ్లాగ్ అయిపోతుంది. అంటే అది వద్దులే, అది డైరెక్ట్ వ్యూవర్స్ చూస్తే బాగుంటుందేమో. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. కాదు, ఎట్ట పెట్టాలి తెలుసా? సెల్లాలో పెట్టాలి. ఇట్లా 5th ఫ్లోర్లో పెట్టొద్దు, సెల్లాలో పెడితే ఏమవుతుంది అంటే కిందికి ఉందనుకో, కిందికి 5 ఫ్లోర్లు ఉందనుకో, బక్క తిన్నాక 5 ఫ్లోర్లు ఎక్కుతాడు. పొట్టి ఉన్నారా, అది సింపల్గా చూపారా పొట్టి ఉంటే గైస్ ఏ మాత్రం మీరే పట్టుకునే ఇప్పుడు నాగేంద్ర గారు ఇట్లా ఇన్వైట్ చేయండి గైస్. ఇట్లా चलो बेइज्जती हो रहा है इधर. అదే కిందకి 5 ఫ్లోర్లు ఉందనుకో, ఆడు తిన్నాక మీది ఎక్కడ లోపల తిన్న జరుగుతుంది, మినిమం ఉంటుంది. తిన్నాక మీకేం చూస్తారు, సెల్లాలు ఉంటాయి, సెల్లార్లో 5 ఫ్లోర్లు కిందికి కట్టాలి నీకు. అవురా, పెద్ద పెద్ద మా మా ఏమంటారా మాళ్ళు పార్కింగ్ కింద ఉంటుంది కదా, 3 ఫ్లోర్లు కిందకి ఉంటుంది కదా పార్కింగ్. అదేదో పార్కింగ్ మీద పెట్టాలి, షాపింగ్ మాల్ కింద పెట్టాలి, మస్తు ఉంటుంది. వాటే ప్రేజ్. సెకండ్ ఫ్లోర్, 4 ఫ్లోర్లలో 2nd ఫ్లోర్. ఏం కాదు, ఇందాక 5 ఫ్లోర్లు ఎక్కినావుగా, మళ్ళీ ఇప్పుడు ఎక్కాలి. 2గా తిన్నావుగా, అడుగుతుంది అంతే, సగం అడుగుతుంది తిన్న దాంట్లో. సో గైస్, మీట్ మహేష్ అగైన్ అండ్ పెద్ద మనిషి పోతుడు. నువ్వు పెద్ద కాకపోతే వెయిట్, మిర్యాలగూడకి వెళ్ళి నిన్న వచ్చిండు, ఇవాళ ఉన్నాడు, రేపు పొద్దుగాలు ఉంటాడు, రేపు సాయంత్రం ఉన్నాడు. ఓడి తెలుసా, ఎల్లుండి పొద్దున కూడా పోవచ్చు. ఎల్లుండి పొద్దున కూడా పోవచ్చుంట. అయితే విల్ ప్లాన్ వాళ్ళు రేపు పొద్దుగాల ఒక ఏదైనా ప్లాన్ ఉంటే చెప్తా. అప్పటిదాకా గుడ్ బై. గుడ్ బై కాదు, పోయేటప్పుడు దాని ఏమైనా అయితే చూపిస్తా, అది నేను కూడా చూస్తారు. బాయ్ బాయ్. సో గైస్, అట్ లాస్ట్ వచ్చేసిన ఇంటికి. బాగుంది ఫుడ్, కాకపోతే కొన్ని కోతి పనులు అయినాయి. అంటే మంచి కోతికెళ్ళి వచ్చిన నిదర్శనానికి నన్ను చూసుకోవచ్చు. అండ్ కనీసం నేను అట్టనన్నా చూసుకునే పనికి వస్తున్నా, సెల్ఫ్ ట్రోల్. అండ్ that's it for now. Meet you on later. Up to then, take care, good night, sweet dreams. This was Harshwell as Bodyguard signing off. Love you all.
అండ్ గైస్ ఏమాత్రం కూడా మర్చిపోకుండా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్ బాయ్.